ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని అందరం కూడా విందాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, ఉన్నవాడవు, అనువాడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. దేవా, ఇదిగో తండ్రి నాయనా, ఈ విలువైన సమయంలో ప్రభువా నాయనా, మరి నీ వాక్యము ద్వారా ఈ వాక్యాన్ని మాటలను వింటున్న ప్రతి ఒక్క బిడ్డతోనూ మీరు మాట్లాడండి. ఎందుకంటే నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధలలో అదే మాకు నెమ్మదినిచ్చేది. నీ మాటల్లో శక్తి ఉన్నది కాబట్టి ప్రభువా, నీ విలువైన మాటలు, అమూల్యమైన మాటలు ప్రతి ఒక్కరికి మీరు అందించి ఈ వాక్యాన్ని వినే ప్రతి బిడ్డలో కూడా నాయనా మరి ఆత్మీయంగా అభివృద్ధి పొందినట్లు, ఫలించున్నట్లు మీరే సహాయం చేయమని, మీరే ఈ సమయమందు వాక్యం ద్వారా మాట్లాడమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విలువైన సమయంలో ప్రభు యొక్క అమూల్యమైనటువంటి మాటల్ని చక్కగా మనందరం ఇవాళ ధ్యానం చేద్దామండి. ప్రార్థన గురించి ప్రతి ఒక్కరూ కూడా అనేక విషయాలు విన్నారు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అంటే ఏ విధమైన పరిస్థితుల్లో ఎలాగ ప్రార్థించి సహాయాన్ని పొందాలి అనే దాని గురించి మనం కొంతవరకు విన్నాం. ఇంకా మిగిలినటువంటి కొంత భాగాన్ని ఈరోజు మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. ప్రార్థన ఏ విధంగా చేయాలి అనే దానికోసం ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఇంకా కొంచెం లోతుగా మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థన అంటే ఒంటరిగా, బైబిల్లో ప్రభు చెప్పినట్టుగా నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థించిన యెడల ఆయన నీకు ప్రతిఫలం ఇస్తారు అని మత్తయి సువార్తలో యేసు ప్రభువారు చెప్పినటువంటి ప్రార్థన ఏకాంత ప్రార్థన. అదే ప్రార్థనని క్రమంగా చేసినటువంటి గొప్ప భక్తుడు దానియేలు. ఇంకా అనేక మంది ఉన్నారు ఏకాంతంగా ప్రార్థించినటువంటి వారు. అందులో దానియేలుని మనం చూసినప్పుడు ఆయన అయితే ప్రతి దినము కూడా ముమ్మారు ఏకాంతంగా ఒంటరిగా తన గదిలోనికి వెళ్ళి ఆయన చేసినటువంటి ప్రార్థనే యవ్వన కాలంలో ఉన్నటువంటి దానియేలుని అతి శ్రేష్టమైన జ్ఞానంతో నింపి అత్యున్నతమైనటువంటి స్థానానికి అతన్ని నడిపించింది ఏకాంత ప్రార్థన. ఎందుకంటే ఆ ప్రార్థనకి అంత శక్తి ఉంది. అలాగే సింహాల నోళ్ళను కూడా మూయగలిగే శక్తిమంతునిగా చేసింది ఆ ప్రార్థన, ఒంటరిగా చేసే ప్రార్థన. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వనస్తులైనా పెద్దలైనా మరెవరైనా కూడా ఏకాంతంగా మనం ప్రార్థించినప్పుడు ఏకాంత ప్రార్థన మనల్ని దేవునితో ఏకమయ్యేటట్టు చేస్తుంది. ఏకాంత ప్రార్థన ద్వారా దేవునికి దగ్గరవుతాం, దేవునితో మనం ఏకమవుతాం, దేవుని యొక్క ఆలోచనలు మనకి తెలియపరచబడతాయి, దేవుని యొక్క ఆత్మ నడిపింపులోనికి కూడా మనం నడిపించబడతాం. కాబట్టి ఈ ఆఖరి దినాల్లో ఎన్నో పనులు, ఎన్నో అందరూ కూడా ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నటువంటి దినాల్లో దేవునితో ఏకాంతంగా గడపటం అనేది చాలా గొప్ప భాగ్యం. ఎన్ని పనులున్నా, ఎన్ని కార్యక్రమాలున్నా అన్నిటినీ పక్కన పెట్టి కొంత సమయము ప్రభుతో ఏకాంతంగా గడపటం వల్ల
మన మనసులో ప్రశాంతత, మనలో ఒక ఆత్మీయమైనటువంటి ఆనందం కలుగజేస్తుంది ఏకాంత ప్రార్థన. కాబట్టి చాలామంది భక్తులు కూడా ఏకాంత ప్రార్థన ద్వారానే గొప్ప వాళ్ళు అయ్యారు, గొప్ప గొప్ప సేవకులు అయ్యారు, గొప్ప గొప్ప కార్యాలను కూడా వాళ్ళు చూడగలిగారు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరుడు, సహోదరి, నీవు కూడా, మనము కూడా దేవునితో ఏకాంతంగా ప్రార్థన చేయాలి. ఇది ప్రభు మనకి నేర్పిస్తున్నారు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట మనం ఒకసారి చదువుదాం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మనలో ఎవరికైనా ఏదైనా శ్రమ అంటే రకరకాలుగా ఉంటుంది. ఏ రకమైన శ్రమ కలిగినా కూడా, ఏ రకమైనటువంటి సమస్య ఎదురైనప్పటికీ కూడా, మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే అతడు ప్రార్థన చేయాలి. అంటే శ్రమ వచ్చినప్పుడు, సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎలాగా తప్పించుకోవాలి, దాని నుండి ఎలా బయటపడాలో మనకు తెలియదు. కానీ దాని నుండి తప్పించి, విడిపించి మనల్ని ఒక మంచి గమ్యానికి చేర్చేటువంటి దేవుడు యేసుప్రభు. కాబట్టి ఏ శ్రమ వచ్చినప్పటికీ కూడా వెంటనే మనం ఏకాంతంగా వెళ్ళి, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఆ శ్రమనంతటిని కూడా ప్రభుకి చెప్పినప్పుడు అద్భుతమైనటువంటి జవాబు ప్రభు మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి ఏకాంత ప్రార్థన మొట్టమొదటిగా. తర్వాత రెండవదిగా బైబిల్లో మనం చూసినప్పుడు ఏకీభవించి చేసే ప్రార్థన. ఏకీభవించి చేయడం అంటే బైబిల్లో ఉంది కదా, పరిశుద్ధ గ్రంథంలో, మీలో 2 లేక 3 కూడి నా నామమున ఏకీభవిస్తే వారి మధ్య నేను ఉంటాను అని యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట. ఏకీభవించి అనగా 2, 3 అంటే కుటుంబంగా కలిసి, స్నేహితులుగా కలిసి, లేదా సంఘముగా కలిసి చేసే ప్రార్థననే ఏ ప్రార్థన అంటామంటే ఏకీభవించి చేసే ప్రార్థన. ఇది కూడా చాలా గొప్ప శక్తి కలిగిన ప్రార్థన. నిజంగా ప్రతిరోజు కూడా కుటుంబంలో 2 లేదా 3 లేదా 4 కూర్చుని ఏకీభవించి పాటలు పాడి ప్రార్థన చేస్తే నిజంగా కుటుంబంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఆ కుటుంబంలో ఉన్న శోధనలు పోతాయి, ఆ కుటుంబంలో ఉన్న దురాత్మలన్నీ పారిపోతాయి, ఆ కుటుంబీకులకు ఉన్నటువంటి వ్యాధులు తొలగిపోతాయి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందులే కానీ, కుటుంబంలో ఉన్న కలతలే కానీ అన్నిటినీ తొలగించేదే ఏకీభవించి చేసే ప్రార్థన. పైగా ఆ ప్రార్థనలో ఐక్యత కూడా ఉంటుంది. ఎందుకంటే 2, 3, 4 కూర్చున్నారంటే అక్కడ ప్రేమ, ఐక్యత ఉంటుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని 133వ కీర్తనలో మనకి వాక్యం సెలవిచ్చిన రీతిగా ఏకీభవించి ప్రార్థించాలి. ఎవరికి వారే చేసుకునేది అది మంచి అనుభవం, కానీ ఏకీభవించే ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనందరి జీవితంలో ఈ ప్రార్థనలో ఈ క్రమం మనం తెలుసుకుని ఉండాలి. మొట్టమొదటిగా ఏకాంత ప్రార్థన. అది ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా దేవునితో సంబంధం, సహవాసం కలిగి జీవింపజేసే ప్రార్థన. అది ప్రతి ఒక్కరూ చేయాలి. అలాగే తప్పనిసరిగా ప్రతి కుటుంబంలోనూ కూడా కుటుంబ ప్రార్థన అనేది కుటుంబాన్ని ఐక్యపరచడానికి, అలాగే కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించడానికి ఎంతగానో ఉపయోగపడే ప్రార్థనే కుటుంబ ప్రార్థన. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మీ జీవితంలో ఎవరైనా కుటుంబ ప్రార్థన లేని వారిగా ఉంటే ఈ రోజు నుండే మీరు కుటుంబంగా ప్రార్థించటం మొదలుపెట్టినట్లయితే నిజంగా దేవుడు మీ కుటుంబాన్ని చాలా ఫలింపచేస్తాడు. అలాగే స్నేహితులుగా కూడా దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోల కోసం మనం చూసినప్పుడు వాళ్ళు 4 స్నేహితులు. వాళ్ళు స్నేహితులుగా ఉంటూ, స్నేహితులుగా సరదాగా కూర్చుని వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ, సరదాగా కాలక్షేపంగా సమయాన్ని గడిపేయకుండా 4 కలిసి
వాళ్ళు సమయాన్ని శరీర ఆశలతో గడిపేయకుండా వాళ్ళు నలుగురు కూర్చుని చక్కగా ప్రార్థన చేసేవారు. వాళ్ళు నలుగురు స్నేహితులుగా చేసిన ప్రార్థన వాళ్ళకి నిజంగా గొప్ప జ్ఞానాన్ని ఇవ్వడమే కాక ఆ బబులోనులోనే వాళ్ళని దేశంలోనే ఒక మంచి ముఖ్య అధికార స్థానాల్లో వాళ్ళని నిలబెట్టింది ఏకీభవించి చేసిన ప్రార్థన. కాబట్టి స్నేహితులుగా, కుటుంబంగా ఏకీభవించి మనం ప్రార్థన చేయడం చాలా మంచిది. అలాగే సంఘం అంతా కలిసి ఏకీభవించి ప్రార్థించినప్పుడు అసలు ఇంకా గొప్ప అద్భుతాలు జరుగుతాయని మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు, అపోస్తల కార్యములు 12:5 వచనంలో చూసినప్పుడు, పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. పేతురు అనేటువంటి దైవజనుణ్ణి చెరసాలలో వేసినప్పుడు ఆయన్ని గొలుసులతో బంధించి సంకెళ్ళు వేసి చెరసాలలో అతన్ని వేసినప్పుడు సంఘం అంతటికీ ఈ వార్త తెలిసి దైవజనుడు బంధకాల్లో ఉన్నారని, దైవజనుడు కష్టంలో ఉన్నారని, దైవజనుడు చాలా ఆపదలో ఉన్నారు అనే విషయం సంఘమంతా తెలుసుకుని చాలా బాధతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అందరూ ఏకమై, సంఘ బిడ్డలందరూ, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు అందరూ ఏకమై సంఘముగా ఒక గదిలో చేరి వాళ్ళంతా ఏకీభవించి, అయ్యా మాకు బోధించి, మమ్మల్ని ప్రేమించి, మాకు హెచ్చరించి, మాకు నీ ప్రేమను, నీ త్యాగాన్ని మాకు తెలియజేసేటువంటి ఆత్మీయ తండ్రి కష్టంలో ఉన్నారు ప్రభువా, చెరసాల్లో ఉన్నారయ్యా అని వాళ్ళంతా ఏకీభవించి కన్నీటితో అందరూ ఏకమై ప్రార్థన చేసేసరికి దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశారో మనం అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో చదవచ్చు. వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే చెరసాల్లో ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికి దేవదూత వెళ్ళడం, ఆ బంధకాలన్నీ తెంచి ఆయన్ని విడిపించి ప్రార్థించుచున్నటువంటి సంఘం దగ్గరికి దైవజనుడిని నడిపించినటువంటి ఆ విషయం అంతా మనకు తెలుసు. ఎందుకంటే అందరూ కలిసి చేసే ప్రార్థనకి అంత గొప్ప శక్తి ఉంటుంది. అంటే ఎంత బంధకాలైనా తెంచే శక్తి కలిగిందే ఏకీభవించి చేసే ప్రార్థన. ఏకాంత ప్రార్థన దేవునితో నిన్ను ఏకం చేస్తుంది. ఏకీభవించి చేసే ప్రార్థన అయితే బంధకాలు, దుష్ట శక్తులు, వ్యాధులు, దురాత్మలు అన్నిటి నుండి కూడా విడిపిస్తుంది. మనకే కాదు, మనం చేసే ఏకీభవించి ప్రార్థన వల్ల అనేక మందికి విడుదల కలిగించేదే ఈ ప్రార్థన. అందుకనే మరి శిష్యులు ఏకీభవించి ప్రార్థనలు చేసేవారు. అలాగే ఇందాక చెప్పుకున్నాం, దానియేలు స్నేహితులతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేశారు. అలాగే పేతురు గురించి దైవజనుల కోసం సంఘం అంతా ఏకీభవించి చేసింది ప్రార్థన. అలాగే దేవుని బిడ్డలారా, ఈ ఆఖరి దినాల్లో ఎన్నో హింసలు అనుభవిస్తున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి సేవకులు అందరూ ఉన్నారు. అందరి కోసం కూడా మన బాధ్యతగా మనం కూడా ఏకీభవించి ప్రార్థన చేయాలి. విడిపించగల శక్తి గల దేవుని దగ్గర మనందరం కూడా ప్రార్థన చేసినప్పుడు, సంఘాలుగా ఏకమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడు. బంధకాలన్నీ తెంచి అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగిస్తాడు. కాబట్టి కుటుంబ ప్రార్థన, అలాగే సంఘ ప్రార్థన అందరం కలిసి చేసేటువంటి ప్రార్థనలు చాలా ప్రతిఫలాలు ఇస్తాయి. ఇక మూడవదిగా మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్తారు అక్కడ వాక్యంలో. ఎడతెగక ప్రార్థన చేయుడి అంటే
ఇంకా సమయము అనేది ఏమీ లేకుండా ఎడతెగకంటే ఇంకా అన్ని వేళల్లో కావచ్చు, ఏ జాములైనా కావచ్చు, తెల్లవారుజామైనా, అర్ధరాత్రి అయినా, సాయంకాలం, మధ్యాహ్నం, ఉదయం, ఇలాగ అన్ని సమయాల్లో కూడా చక్కగా చేసే ప్రార్థన ఎడతెగని ప్రార్థన. ప్రయాణాల్లో కూడా చేయొచ్చు. అన్ని వేళల్లో కూడా చేసేటువంటి ప్రార్థనే ఈ ఎడతెగని ప్రార్థన. అలా బైబిల్లో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే అక్కడ వాక్యాన్ని మనం చదువుదాం. వీరందరూ అంటే ఎవరంటే యేసుప్రభు యొక్క 12 మంది శిష్యులు, ఇంకా అనేక మంది ఆయన్ని ఇష్టపడేటువంటి భక్తులు అందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఒక మేడ గదిలో అందరూ చేరి, యేసుప్రభు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఒకే మేడ గదిలో చేరి అందరూ కలిసి ఎడతెగక, అంటే ఇంక వాళ్ళు వేరే పనులు కూడా పెట్టుకోకుండా ఎడతెగక ఏక మనసుతో కొన్ని రోజులు వాళ్ళు అలాగే ప్రార్థన చేస్తూ ఉండేసరికి దేవుడు వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు ఆలకించి పరిశుద్ధాత్మ రూపంలో వారి దగ్గరికి వచ్చి ఆత్మచేత వాళ్ళు నింపబడడం, అన్య భాషలు మాట్లాడడం, ఆత్మ వరాలను వాళ్ళు పొందుకుని ఆ ఎడతెగని ప్రార్థనలు అయిన తర్వాతే వాళ్ళు ప్రజల్లోనికి వెళ్ళి గొప్ప గొప్ప కార్యాలు చేసినట్టుగా అపోస్తుల కార్యాల్లో మనకి చక్కగా తేటగా వ్రాయబడి ఉంటుంది. అంటే ఇది ఏక మనసుతో ఎడతెగక చేసే ప్రార్థన. అంటే ఎడతెగకంటే విసిగిపోకుండా, సమయమందును అసమయమందును, ఏదో ఖాళీ ఉంటేనే చేసేది కాదు ప్రార్థన. ఖాళీ చేసుకుని చేయాలి ప్రార్థన. ఎందుకనంటే మన జీవితాల్ని మంచిగా మార్చి మనల్ని ఒక ఆశీర్వాదకరమైన వారిగా తీర్చగలిగే శక్తి ప్రార్థనకు ఉంది. కాబట్టి ఇదిగో ప్రార్థన ఈ రకంగా చేస్తే మన జీవితంలో ఇంకా మనం ప్రార్థన అనుభవంలో ఇంకా ఎక్కువ ఎదగలుగుతాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఈ ప్రాముఖ్యమైన మాటలు: 1, ఏకాంత ప్రార్థన. 2, ఏకీభవించి చేసే ప్రార్థన. 3, ఎడతెగని ప్రార్థన. ఈ ప్రార్థనలు చాలా బలమైన ప్రార్థనలండి. ఆత్మ నీ మీదకి, పరిశుద్ధ ఆత్మ నీ మీదకి రావాలి అంటే ఏదో అప్పుడప్పుడు కాదు, ఎడతెగక చక్కగా నిలకడగా, ఏదో అంటే ఆదివారం ఒక్కరోజు లేకపోతే శుక్రవారం ఒక్కరోజు అలా కాదు, ప్రతిరోజు మానకుండా ప్రార్థన మన జీవితంలో ఎక్కువ చేసుకుంటూ ఉంటే నిజంగా మనకు తెలియకుండానే మన పరిస్థితులన్నీ మార్చేస్తుంది ప్రార్థన. మనకు తెలియకుండానే మనలో ఉన్న వ్యాధులన్నీ తగ్గుతాయి. మనకు తెలియకుండానే మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అసలు మనకి ఆశ్చర్యం అయిపోద్ది, ఏంటి ఇది ఎలా జరిగింది, ఇంత స్వస్థత నాకు ఎలా వచ్చింది, ఇంతకు మంచి కార్యం నా పట్ల ఎలా జరిగింది, అసలు ఈ స్థితిలో ఉన్నది నేనేనా, ఏంటి నా కుటుంబం ఈరోజు ఇంతటి స్థితిలో ఉన్నామా, అసలు ఇది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతావు. అలాంటి అద్భుతం నీవే చూసి నీ ద్వారా అనేకులకు తెలియజేసే శక్తి ప్రార్థనకి ఉంది. కాబట్టి అందరం కూడా ఎక్కువ ప్రార్థనలు చేసుకుంటూ చక్కగా మనందరము కూడా దేవునిలో శ్రద్ధాభక్తులతో ఉంటూ మరి ఈ రకంగా విన్నాం కదండి. ఏకాంతంగా ప్రార్థన చేయాలి, ఏకీభవించి ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందండి. మీ కుటుంబాలు దీవించబడతాయి, మీరు ఆశీర్వదించబడతారు, శోధనలన్నీ తొలగిపోతాయి, పిల్లలకు మంచి మార్పు వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. తప్పకుండా చెయ్యాలి. ఏదో చక్కగా వినేసి వదిలేయకూడదు. మీరు విని విడిచిపెట్టేవారుగా ఉండక విన్నదాన్ని గట్టిగా పట్టుకోండి అని
లేఖనం సెలవిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. శ్రమ వచ్చినా ప్రార్థన చేయండి, ఏ ఆటంకాలు ఎదురైనా ప్రార్థించండి. అయితే ప్రార్థించుట్లో ఉన్న ఈ క్రమాన్ని మనం తెలుసుకుని ఈ విధంగా ప్రార్థన చేసి ఇంకా గొప్ప ప్రతిఫలాలు పొందుకుందాం. దేవుడు మీ అందరినీ, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డల్ని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఎంతో చక్కగా మీ సమయాన్ని ప్రభుకిచ్చి వాక్యాన్ని విన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ఈ అమూల్యమైన మాటలను బట్టి వందనాలు నాయన. ప్రార్థనలో ఇంకా లోతైనటువంటి విషయాలు ఈరోజు మీరు మాకు సెలవిచ్చారు. ఏ విధంగా ప్రార్థన చేయాలనేది మొట్టమొదటిగా ఏకాంత ప్రార్థన. దానియేలు ఎలా అయితే క్రమంగా ఏకాంతంగా, ఇంకా దావీదు, ఇంకా అనేక మంది భక్తులు వాళ్ళు ఏకాంతంగా ప్రార్థించి నీతో ఏకమయ్యే అనుభవంలోనికి వాళ్ళు వెళ్ళారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుభవంలోనికి వెళ్ళినట్లు సహాయం చేయండి. రెండవదిగా ఏకీభవించే ప్రార్థన, అంటే కుటుంబంగా ఏకీభవించాలని, సంఘముగా ఏకీభవించాలని, స్నేహితులుగా ఉన్న వాళ్ళు కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తే మరి గొప్ప కార్యాలు జరుగుతాయని లేఖనం ద్వారా మీరు సెలవిచ్చారు. అలాగే మూడవదిగా ఎడతెగక చేసే ప్రార్థన. నేను ఎడతెగక ఏక మనసుతో నీ శిష్యులందరూ మేడగదిలో ప్రార్థించినప్పుడు నాయన వాళ్ళ మీదకి పరిశుద్ధ ఆత్మను పంపించావు. ఆత్మ ద్వారా వాళ్ళు ప్రపంచాన్ని కదిలించారు. అనేక అద్భుత కార్యాలు వాళ్ళు జరిగించగలిగారు. కాబట్టి నాయన మేము కూడా అటువంటి ప్రార్థన అనుభవాల్లోనికి ఎదుగుచు ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా మేము జీవించినట్లు సహాయం చేయండి. ఎంతో శ్రద్ధగా సమయం నీకు ఇచ్చి ఇంతవరకు నీ మాటలు విన్నటువంటి నీ ప్రియమైన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యము, బలమును, శక్తినివ్వండి నాయన. ప్రార్థించాలనే ఆత్మను, ప్రార్థన ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఈ ఆఖరి దినాల్లో ఎంత ప్రార్థిస్తే అంత మేము పరిశుద్ధంగా ఉండగలుగుతాం. కాబట్టి ప్రార్థించి నాయన ఇంకా ఉన్నతమైనటువంటి, అత్యున్నతమైనటువంటి ఆత్మానుభవంలోనికి వెళ్ళినట్లు ప్రతి ఒక్కరికి కృప దయచేయమని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.